నేను శ్రీరామచంద్రుడి కాలంలో అయోధ్యలో ఉన్నాను. శ్రీరామచంద్రుడు సీతమ్మని తీసుకుని లక్ష్మణుడితో కూడి వనవాసానికి వెళ్ళిపోయినందుకు రేయింబోళ్ళు దుఃఖిస్తున్న అయోధ్యాపురవాసిని. ఓ క్షణంలో ఈ పాటికి సీతారాములు ఆ అరణ్యంలో ఆ పర్ణశాలలో ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో చూడాలన్న ప్రగాఢమైన కోరిక కలిగింది. నా మనస్సు అక్కడికి చేరింది. వెంటనే నిశ్శబ్దంగా చాటుగా అలా అలా తొంగి చూశాను పర్ణశాలలోకి. వెంటనే ఆ తండ్రి గుంభనంగా నవ్వినట్టుగా అనిపించింది. చాటుగా అనుకున్నానని విశ్వామిత్రుడు చేస్తున్న యజ్ఞాన్ని పాడు చేయడానికి వచ్చిన భయంకర రాక్షసుల్ని అవలీలగా మట్టుపెట్టిన మహాయోధుడు, శివధనస్సుని అవలీలగా ఎక్కుపెట్టిన అపార శక్తిమంతుడు, అన్నిటికన్నా మిన్నగా పట్టాభిషేకం అన్న శుభవార్తని, అరణ్యవాసాలకు వెళ్లాలన్న కష్టమైన మాటని ఒకేలా చిరునవ్వుతో స్వీకరించగలిగిన ధీరుడు, ధర్మమూర్తి, పరశురాముడికి గర్వభంగం చేసిన విష్ణు స్వరూపం శ్రీరామచంద్రుడు ఏం చేస్తున్నాడంటే, ఆగండి మరి. ఆయనకి కాస్త దూరంలో కటిక నేల మీద ఒక పల్చటి వస్త్రం పరుచుకుని తల క్రింద చేతిని ఆసరాగా చేసుకుని కునుకు తీస్తున్న సీతమ్మ తల్లి. ఆ వదనంలో నిండుగా ఉన్న ప్రశాంత సాగరాలు మూసుకుని ఉన్నా కూడా ఆ తల్లి నేత్రాలు విప్పారినట్టుగా విశాలంగా ఉన్నాయి. మరి శ్రీరామచంద్రుల వారేమో వెదురుతో అందమైన బుట్ట అల్లుతున్నారు. సీతమ్మ తల్లి పూజ కోసం పూలు కోసుకునేందుకని.